మారుతి ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. సలార్, కల్కి, 2898 ఏడి వంటి పాన్ ఇండియా సినిమాల మధ్యలో కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో ది రాజాసాబ్ మూవీ చేశాడు ప్రభాస్. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి, 2898 ఏడి పార్ట్ 2 సినిమాలు పూర్తి చేయకుండా కామెడీ సినిమాలు తీసే మారుతితో సినిమా ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆడియన్స్. ఇక లో బజ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదని నిర్మాత బహిరంగంగానే చెప్పేశాడు. అయితే టీజర్ నుంచే సినిమాపై అంచెలంచెలుగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ది రాజాసాబ్ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయినా సరే మారుతి ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని ఎలా హ్యాండిల్ చేశాడో అనేదే భయం. రెబల్ స్టార్ ఫ్యాన్స్ లోనూ భయం నెలకొంది. ఇక వీటన్నింటికీ జనవరి 9వ తేదీన సమాధానం చెప్పబోతున్నట్టుగా ధీమా వ్యక్తం చేశాడు డైరెక్టర్ మారుతి. సినిమా చూడండి, సినిమాలో మిమ్మల్ని ఎక్కడైనా 1% నిరాశపరిచినా మా ఇంటి అడ్రస్ పెడతారండి. రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, సినిమా లవర్స్ కానీ, ప్రభాస్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేశావు మారుతి అని 1% అనుకున్నా వెల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది. కొల్లా లగ్జరీ, అక్కడికి రండి. ఇన్నాళ్ళు ప్రభాస్ ఫోటోనే చూపిస్తూ వస్తున్నా, ఇప్పుడు ఆయన్నే స్వయంగా చూపించి చెబుతున్నా, కొట్టబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ మారుతి. మారుతి ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. సలార్, కల్కి, 2898 ఏడి వంటి పాన్ ఇండియా సినిమాల మధ్యలో కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో ది రాజాసాబ్ మూవీ చేశాడు ప్రభాస్. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి, 2898 ఏడి పార్ట్ 2 సినిమాలు పూర్తి చేయకుండా కామెడీ సినిమాలు తీసే మారుతితో సినిమా ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆడియన్స్. ఇక లో బజ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదని నిర్మాత బహిరంగంగానే చెప్పేశాడు. అయితే టీజర్ నుంచే సినిమాపై అంచెలంచెలుగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ది రాజాసాబ్ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయినా సరే మారుతి ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని ఎలా హ్యాండిల్ చేశాడో అనేదే భయం. రెబల్ స్టార్ ఫ్యాన్స్ లోనూ భయం నెలకొంది. ఇక వీటన్నింటికీ జనవరి 9వ తేదీన సమాధానం చెప్పబోతున్నట్టుగా ధీమా వ్యక్తం చేశాడు డైరెక్టర్ మారుతి. సినిమా చూడండి, సినిమాలో మిమ్మల్ని ఎక్కడైనా 1% నిరాశపరిచినా మా ఇంటి అడ్రస్ పెడతారండి. రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, సినిమా లవర్స్ కానీ, ప్రభాస్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేశావు మారుతి అని 1% అనుకున్నా వెల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది. కొల్లా లగ్జరీ, అక్కడికి రండి. ఇన్నాళ్ళు ప్రభాస్ ఫోటోనే చూపిస్తూ వస్తున్నా, ఇప్పుడు ఆయన్నే స్వయంగా చూపించి చెబుతున్నా, కొట్టబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ మారుతి. మారుతి ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. సలార్, కల్కి, 2898 ఏడి వంటి పాన్ ఇండియా సినిమాల మధ్యలో కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో ది రాజాసాబ్ మూవీ చేశాడు ప్రభాస్. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి, 2898 ఏడి పార్ట్ 2 సినిమాలు పూర్తి చేయకుండా కామెడీ సినిమాలు తీసే మారుతితో సినిమా ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆడియన్స్. ఇక లో బజ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదని నిర్మాత బహిరంగంగానే చెప్పేశాడు. అయితే టీజర్ నుంచే సినిమాపై అంచెలంచెలుగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ది రాజాసాబ్ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయినా సరే మారుతి ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని ఎలా హ్యాండిల్ చేశాడో అనేదే భయం. రెబల్ స్టార్ ఫ్యాన్స్ లోనూ భయం నెలకొంది. ఇక వీటన్నింటికీ జనవరి 9వ తేదీన సమాధానం చెప్పబోతున్నట్టుగా ధీమా వ్యక్తం చేశాడు డైరెక్టర్ మారుతి. సినిమా చూడండి, సినిమాలో మిమ్మల్ని ఎక్కడైనా 1% నిరాశపరిచినా మా ఇంటి అడ్రస్ పెడతారండి. రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, సినిమా లవర్స్ కానీ, ప్రభాస్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేశావు మారుతి అని 1% అనుకున్నా వెల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది. కొల్లా లగ్జరీ, అక్కడికి రండి. ఇన్నాళ్ళు ప్రభాస్ ఫోటోనే చూపిస్తూ వస్తున్నా, ఇప్పుడు ఆయన్నే స్వయంగా చూపించి చెబుతున్నా, కొట్టబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ మారుతి. మారుతి ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. సలార్, కల్కి, 2898 ఏడి వంటి పాన్ ఇండియా సినిమాల మధ్యలో కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో ది రాజాసాబ్ మూవీ చేశాడు ప్రభాస్. ఏదో గుర్తుండిపోయి పనిచేయాలి.
సంచలనం. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2898 AD పార్ట్ 2 సినిమాలు పూర్తి చేయకుండా కామెడీ సినిమాలు తీసే మారుతితో సినిమా ఏమిటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆడియన్స్. ఇక లో బజ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదని నిర్మాత బహిరంగంగానే చెప్పేశాడు. అయితే టీజర్ నుంచే సినిమాపై అంచెలంచెలుగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ది రాజా సాబ్ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయినా సరే మారుతి ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని ఎలా హ్యాండిల్ చేశాడో అనేదే భయం. రెబల్ స్టార్ ఫ్యాన్స్ లోనూ భయం నెలకొంది. ఇక వీటన్నింటికీ జనవరి 9వ తేదీన సమాధానం చెప్పబోతున్నట్టుగా ధీమా వ్యక్తం చేశాడు డైరెక్టర్ మారుతి. సినిమా చూడండి, సినిమాలో మిమ్మల్ని ఎక్కడైనా 1% నిరాశపరిచినా మా ఇంటి అడ్రస్ పెడతారండి. రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, సినిమా లవర్స్ కానీ, ప్రభాస్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేశావు మారుతి అని 1% అనుకున్నా వెల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది. కొల్లా లగ్జరీ, అక్కడికి రండి. ఇన్నాళ్ళు ప్రభాస్ ఫోటోనే చూపిస్తూ వస్తున్నా, ఇప్పుడు ఆయన్నే స్వయంగా చూపించి చెబుతున్నా, కొట్టబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ మారుతి.